గడిచిన 4 సంవత్సరాల 9 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి సాగించిన అరాచక పాలనపై నారా లోకేష్ పూరిస్తున్న సమరనాథవే శంఖారావం అని కొవ్వూరు నియోజకవర్గ పరిశీలకులు గొర్రెల శ్రీధర్ అన్నారు. కొవ్వూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దగాపడ్డ ఆంధ్రుల కోసం యోగళం పాదయాత్ర 220 రోజుల పాటు దాదాపు 3132 కిలోమీటర్లు సాగిందన్నారు. మిగిలిన 120 నియోజకవర్గాల పరిధిలో 40 నుంచి 50 రోజుల పాటు శంఖారావం ద్వారా లోకేష్ పర్యటన సాగుతుందన్నారు. ఈ శంఖారావం పర్యటన ద్వారా బాబు ష్యూరిటీ భవిష్యత్కు గ్యారంటీ పథకాలను ప్రతి ఇంటికి తీసుకువెళ్తామని చెప్పారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో పాదయాత్ర చేసి అలాగే ఏదైతే ఈ దగాపడిన ఆంధ్ర రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో రక్షించేందుకు గాను నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయలేని నియోజకవర్గాలన్నీ కూడా సుమారుగా 120 నియోజకవర్గాల్లో ఈరోజు ఏదైతే శంఖారావం ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభించడం జరుగుతుంది. శంఖారావం పూరించి ప్రతి నియోజకవర్గంలోనూ కూడా అక్కడున్న నియోజకవర్గంలో ఉన్న నాయకులు అలాగే బూత్ ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు ముఖ్యమైన నాయకులతోటి ప్రతి నియోజకవర్గంలో మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడున్న కార్యక్రమాలు ఏదైతే బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ బీసీ రక్షణ చట్టం ఏదైతే తల్లికి వందనం మహాశక్తి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రజల వద్దకు తీసుకెళ్లి ఈ యొక్క సైకో ముఖ్యమంత్రిని గద్దె దించి రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే దిశగా మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు శంఖారావం పూజిస్తా ఉన్నారు. మన యువనేత నారా లోకేష్ బాబు గారు నవ్యాంధ్రలో నవశకానికి పిలుపునివ్వటానికి ఆయన రేపు 11వ తారీఖున ఆయన యాత్ర ప్రారంభించబోతున్నారు. యాత్రలో భవిష్యత్తుకి గ్యారంటీ సూపర్ 6 పథకాలని ఆయన ప్రజలకందరికీ కూడా వివరించడానికి ఆయన గతంలో తిరగని ఆయన పాదయాత్ర చేయని కాన్స్టిట్యున్సీలన్నింటిలో కూడా ఆయన ఈ రోజున ఉత్తరాంధ్ర నుంచి స్టార్ట్ అయ్యి మిగిలిపోయిన అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆయన పర్యటించడం జరుగుతుంది. ఈ పర్యటనలో ఈ భాగంగా ఆయన రైతుల గురించి అలాగే మన బీసీలకి రక్షణ చట్టాల గురించి ఇవన్నీ కూడా సూపర్ 6లో ఉన్న పథకాలన్నింటినీ కూడా వివరించి ప్రజలకి ఏ మేలు చేస్తాం ఫ్యూచర్లో మనం ఏ విధంగా మన పార్టీ ప్రజలకు ఉపయోగపడుతుందన్న అంశాలన్నింటి మీద కూడా ఆయన వివరించి యాత్రని దిగ్విజయం చేయడానికి అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నవశకానికి నాంది పలకాలనే ఉద్దేశంతో యువకళం పాదయాత్రని చేసి ప్రజల్లోనూ యువతలోనూ స్ఫూర్తిని నింపి జగన్ రెడ్డి మీద వ్యతిరేకనంతా ప్రజల్లోనూ వ్యతిరేకంగా ఆయన అలాగే ప్రజల యొక్క బాధల్ని అన్నింటినీ తెలుసుకుని అదేవిధంగా రేపొద్దున్న జరగబోయే 11వ తారీఖున ఉత్తరాంధ్రలో జరగబోయే శంఖారావానికి ఆయన ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుని అదేవిధంగా చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లి మహిళలకి ఉచిత బస్సు అవనివ్వండి అలాగే ఉచితంగా గ్యాస్ సిలిండర్ అవనివ్వండి అదేవిధంగా బీసీలకి రక్షణ చట్టం అవనివ్వండి అదేవిధంగా నిరుద్యోగ వృత్తి అవనివ్వండి అనేక 6 పథకాలని కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుని వెళ్ళి ప్రజలకి ఈ పథకాల ప్రజల దగ్గర చేరి తెలుగుదేశం పార్టీని ప్రజల బలపరిచిలో చేయడానికి ఆయన చేపడుతున్న